శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఏ తల్లి గురించి, ఏ చెల్లి గురించి, ఏ బిడ్డ గురించి పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నారా లోకేష్ తిట్టలేదు, టీడీపీ అధినేత కొడకల్లారంటే అర్థమైంది చెప్పు. కొడకల్లారంటే అర్థమైందయ్యా? ఎవరిని తిట్టారు? ఎవరినన్నాడు తెలీదా నీకు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరిని తిట్టారు? ప్రతి వైసీపీ కొడుకు అని చెప్పి మాట్లాడారు. వైసీపీలో రౌడిజం చేస్తున్న వాళ్ళ గురించి అని అన్నారు. మొత్తం వైసీపీ కొడుకులందరికీ అని మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేను మాట మాట్లాడతారని. మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడితే చెల్లింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, చిత్రహింసలు పెట్టారు. సంపలేదు రోహిత్ నన్ను, అంతే. ఏం జరిగింది? ఏం జరిగేది రోహిత్? ఏం నీకు తెలీదా? మీడియాలో లేవా నువ్వు? సీనియర్ జర్నలిస్టే కదా. నేను జైలుకు ఆల్సో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నిజంగా థర్డ్ డిగ్రీ చేశారు మీ పైన. ఏం మాట్లాడుతున్నావు? థర్డ్ డిగ్రీ కాదు, కిటికీ దగ్గర అనంతపురం పోలీస్ స్టేషన్లో సిఐ సాయినాథ్ సమక్షంలో చేపించాడు. సాయినాథ్ చౌదరి ఒక దళితున్నాయన నన్ను నా మీద చూపించాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతనే. మొత్తం కేసులు మొత్తం అంతా ఆయన చూశాడు. కూడుపెట్ల కర్నూలులో కస్టడీకి తీసుకుపోయేటప్పుడు నోటీసులు సర్వ్ చేయాలా. సెంట్రల్ జైల్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అంతా తానే నడిపిస్తూ ఉంటాడు సెంట్రల్ జైల్ని. సూపరింటెండెంట్ ఏముండదు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఏముండదు. ఆయన పేరు దుర్గా రమేష్. ఆయనకు కావాల్సిన లోపల ఖైదీలకు అన్నీ పోతూ ఉంటాయి లోపలికి. కస్టడీకి నోటీసులు ఇచ్చి పంపించాలనే ఒక గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్న అతనికి తెలీదా? నోటీసులు ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్గా పోలీసులు వచ్చారు, నన్ను బయటికి తోశారు. ఆ వీడియోస్ ఆ రోజు జైల్ కెమెరాస్ తీపిస్తాం. ఖచ్చితంగా అఫిడవిట్ వేస్తున్నాం, పిటిషను ఎస్సీ కమిషన్లో వేస్తున్నాను, సుప్రీంకోర్టులో ఇచ్చున్నాము, ప్లస్ ఎన్హెచ్ఆర్సీలో కూడా ఇచ్చున్నాము. నా అడ్వకేట్స్కి నోటీసులు ఇవ్వలా, నన్ను కస్టడీకి తీసుకుపోతున్నట్టు, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు మై ఫ్యామిలీ మెంబర్స్, టు మై లీగల్ కౌన్సిల్. వాళ్ళు నన్ను తీసుకుపోయి బయట నుంచి చేతులు కఫ్ చేసి చేతులు ఇట్లా పెట్టి ఏలాడ తీసుకుంటా 14 గంటలు. ఇట్లా ఎక్కడ? రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దాకా. మనిషిని కదా, వెహికల్లో ఇలా తుఫాన్ కార్లో వెనకాల ఒక రాడ్ ఉంటుంది, వెనకాల సీట్లో కూర్చోబెట్టి 2 చేతులకి ఇట్లా కఫ్ చేసి ఆ రాడ్ మధ్య పైకి పెట్టి తాళం వేసేసండి. ఇంతే. ఇక నా 14.5 hours ఇంతే. అది 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 ఏ విధమైన భారత రాజ్యాంగంలో ఉంది ఆ రకంగా హింసించమని? కర్నూలు తీసుకుపోయినారు. ఒక దిమ్మ ఉంటుంది, ఆ దిమ్మ కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేసి 2 చేతులు పైకి లాగి వెనకాల నుంచి కొడుతుంటే పిడిగుద్దులు ఎట్లా ఉంటుంది జైల్లో లోపల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సెల్లో కెమెరాస్, ఆల్ ఓవర్ పోలీస్ స్టేషన్లో 6-7 కెమెరాస్ పెడతాం జరిగింది. ఆ రోజు కెమెరాస్ పనిచేసినాయి. నేను ఒక టీ అడిగితే కానిస్టేబుల్ చెప్పిన మాట, బాబు మీది డైరెక్ట్గా డీజీపీ లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వాచ్ చేస్తున్నారు, మేమేమి చేయం, మీరు మాతో మాట్లాడినా మా ఉద్యోగాలు పోతాయి. కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టుకి చెప్తే మేము అదే అఫిడవిట్లో ఒకటే అడిగారు సుప్రీంకోర్టు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో బీబీ నగర్లో నేను ఎమ్మెల్సీ చేయించుకున్న రిపోర్టు. ఆ కస్టడీ కర్నూలుకి తీసుకెళ్ళినప్పుడు నన్ను ఏ విధంగా తీసుకెళ్లారో, ఆ టోల్ గేట్స్ దగ్గర అన్ని టోల్ గేట్స్ కెమెరా ప్రూఫ్స్. అండ్ పోలీస్ స్టేషన్లో 3 రోజులు నన్ను కొట్టింది. ఏ పోలీస్ స్టేషన్లో? 3 టౌన్ పోలీస్ స్టేషన్, సిఐ శేషయ్య. ఏ ఏరియా? కర్నూలు. జడ్జి దగ్గరికి తీసుకుపోయి మ్యాజిస్ట్రేట్ ముందు కస్టడీ అయిపోయిందని సబ్మిట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ స్నానం చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకురాకూడదు అలాగా. ఎట్లా తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి? వన్స్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ 3rd డిగ్రీ ఇచ్చి 12ంటికి నైట్ బయలుదేరి మళ్ళీ పడిపోయానని కళ్ళు తిరిగి 2 కాళ్ళు చీల్చేశారు. 3వ రోజు పొద్దున్నే ఒక లేడీ కానిస్టేబుల్ని పిలిపించి ప్రతిసారి ఆయన వీడియో తీసి పైకి పంపించాలి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పంపించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ హైర్ అఫీషియల్స్ అడిగారని చెప్పి ఆయన అడిగి మొత్తం అఫిడవిట్ రికార్డ్ చేసాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు. సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఒక అమ్మాయి వచ్చింది, లేడీ కానిస్టేబుల్. అమ్మాయి పేరు చెప్పను. 2 కాళ్ళు చీల్ చేసి చేతులు 2 పైకి లాగి కొట్టేటప్పుడు నా రైట్ సైడ్ టెస్టిస్ మీద అమ్మాయి బూటుతో తన్నిచ్చారు. ఒకసారి సరిగా దెబ్బ తగలేదని 2వ సారి కూడా కొట్టించారు. నిజమా? కెమెరాస్లో ఉంది రోహిత్. ఇంత భయానకమైన పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. ఈ రకంగా కిరాతకంగా హింస పెట్టి
చంపాలని చూశారు నన్ను ఒక మాట చెప్పాలి. లేడీ కానిస్టేబుల్తో మీ ప్రైవేట్ పార్టిసిపెంట్ అని లేడీ కానిస్టేబుల్తో నా రైట్ సైడ్ టెస్టిస్ మీద కొడితే నా రైట్ సైడ్ టెస్టిస్ బ్లడ్ క్లాట్ అయి ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ పేజ్. దళితుడుగా మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నన్ను చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్, నారా అనిల్ కుమార్ గారు నిజంగా చంపాలని అనుకుంటే నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇదే మాట కోర్టుకు చెప్పినాం, హైకోర్టుకు చెప్పినాం, సుప్రీం కోర్టుకు కూడా చెప్పేసినాం. నిజంగా చంపాలని అనుకుని ఉంటే ఈరోజు మన ఇద్దరు ఇంటర్వ్యూ ఇలా చేసుండేవాళ్ళం. బ్రదర్, ఒకటి విషయం చెప్తాను. చంపాలనుకున్నారు కాబట్టే కొన్ని పరిస్థితుల్లో, చాలా పరిస్థితుల్లో కస్టడీలకు వెళ్ళేటప్పుడు చాలా హైడ్ చేయాలని చూశారు. కానీ నా లీగల్ కౌన్సిల్ కానీ, నా టీమ్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ నన్ను వదిలిపెట్టల. ఎక్కడికక్కడ మీడియా సపోర్ట్, ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఎక్కడికక్కడ లీగల్ కౌన్సిల్స్ వెంబడించి. మీకు ఒక విషయం చెప్పాలి, కస్టడీకి తీసుకుపోయేటప్పుడు మా వాళ్ళు వెనకాల కారులో వస్తున్నారని చెప్పి ఒక టోల్ ప్లాజా దగ్గర మా వాళ్ళని కారు ఆపేసి పోలీసులు సిసిఎస్ నుంచి వచ్చి వాళ్ళని తాడేపల్లి తీసుకుపోయి 3 రోజులు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి డార్క్ రూమ్లో పడేసి కార్ సీజ్ చేశారు. అసలు ఇప్పటికీ కార్ సీజ్ అయ్యి ఉంది. నా లీగల్ టీంని, లీగల్ అయినా వెళ్ళిపోయినారు. నా పిఏ, నా సపోర్టర్స్ ఇద్దరిని, మొత్తం 3 తీసుకుపోయి లోపలేస్తున్నారు. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఏపీలో బ్రేక్ అయిపోయింది. వాళ్ళు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఏంటో చూపించదలుచుకున్నారు, వాళ్ళు ఏంటో చూపించేశారు. అనిల్ గారు, కేవలం అనిల్ కుమార్కి మాత్రమే చట్టంలా పనిచేయాలి, మిగతా వాళ్ళందరికీ చట్టం నా దగ్గర డబ్బు లేదు, రాజ్యానికి ఇష్టంలా పనిచేయాలి. నా దగ్గర 100 కోట్ల డబ్బు లేదు సెటిల్ చేసుకోవడానికి. నేనేమి అప్పర్ క్యాస్ట్ పర్సన్ని కాదు. నాకు వెనకాల నాయుడు, కమ్మారెడ్డి అనే తోకలు లేవు. కమ్మారెడ్డి అని ఉన్న వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదా? వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదా? బోరుగడ్డ అనిల్ కుమార్ అని తిప్పినట్టు తిప్పారు ఎవరన్నా? ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్ల పైన బోరుగడ్డ అనిల్ కుమార్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిప్పారు. నువ్వు ఇందాక నుంచి వెనకేసుకొస్తున్న సో కాల్డ్ పర్సనాలిటీస్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా నన్ను తిప్పినట్టు తిప్పారా? నన్ను కొట్టినట్టు కొట్టారా? నాకు ఇచ్చినట్టు 3rd డిగ్రీ ఇచ్చారా? మరి రఘురామకృష్ణరాజు ఇదే మాటల ఆ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు చెప్పారు, నా కాళ్ళు వాచిపోని మొర్రో, ఎర్రగా అయిపోని మొర్రో, నన్ను చంపాలని చూశారు కుర్రో అంటూ ఆయన కోర్టుకి వెళ్ళారు. కనీసం హాస్పిటల్కి నన్ను వెళ్ళనవలేదు అన్నారు. ఆయన చెప్పిన మాటల్ని ఇప్పుడు మీరు చెబుతున్న మాటలతో పోల్చుకుంటే రఘురామకృష్ణరాజు అప్పుడు కొట్టారు అని మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? నాకు అసలు ఆ విషయం తెలియదు. రెండో విషయం ఏంటంటే ఆయన పరిస్థితి వేరు. ఆయన ఎంపీ. ఆయన అప్పుడు 1 day 2 daysలో వెళ్ళిపోయారు కదా. ఆయన ఇప్పటికీ నడుస్తుంది. నన్ను సునీల్ చంపాలని చూశాడు, నాకు 3rd డిగ్రీ చూపించారు అని రఘురామకృష్ణరాజు అదే అంటుంటా. అప్పుడు వైసీపీ ప్రభుత్వం మాకు టార్చర్ చూపించింది, కనీసం కొంతమంది వచ్చి వేరే చోట్ల దాక్కునేవారు, మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారు అని. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇదే మాట అంటున్నారు. ఇప్పుడు ఏదైనా సరే నేను సపోర్ట్ చేయట్లేదు, అప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి చాలా భయానకం. ఇప్పుడు పెట్ల ఆ రోజు అక్కడ కస్టడీ వెళ్ళినప్పుడు డే 1 నుంచి లాస్ట్ మినిట్ వరకు మొత్తం అన్నీ కూడా కెమెరాస్ అడిగినాం. అక్కడ కూడా అనంతపురం ప్రతి కేస్ ఛాలెంజ్ చేసినాం. ప్రతి కేసుని ఎస్సీ కమిషన్లో ఛాలెంజ్ చేసినాం, జాతీయ ఎస్సీ కమిషన్లో. ప్రతి కేసుకి స్టేట్మెంట్ రికార్డ్ చేసాం జాతీయ ఎస్సీ కమిషన్లో. ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసినాం. సుప్రీంకోర్టులో పిటిషన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఫుటేజ్ ఉంది, అది ఫుటేజ్. ఏ ఫుటేజ్? మీరు జైల్లో మీకు 3rd డిగ్రీ చేసినప్పుడు జైల్లో కెమెరాస్ అంటే కెమెరాస్ అనేవి గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ మీరు కోర్టుకి వెళ్ళి ఫుటేజ్ తీసుకోమని అడిగారా? కోర్టు అడిగింది కదా. కోర్టు ఏమడిగింది? సీల్ కవర్ రిపోర్ట్లో ఇవ్వమని అడిగింది. ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని రోజులు జైల్లో ఎందుకు ఉంచారు, ఎందుకు బెయిల్స్ ఇవ్వట్లేదు, 3rd డిగ్రీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి, అంత ఫ్యాబ్రికేటెడ్ అన్నారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఫ్యాబ్రికేట్ చేయదు కదా, ప్రొఫెసర్స్ అబద్ధం రాయరు కదా. ఎక్కడెక్కడ అయ్యాయి గాయాలు మీకు? నాకు L4 L5 మైన్యూట్ ఫ్రాక్చర్ ఉంది. ఇక సైడ్ 2 డిస్కులు ఓపెన్ అయిపోయినాయి. తొడకి సంబంధించిన బోన్ ఉంటుంది కదా, అదైతే కండ అట్లా ఓపెన్ అయిందంట. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను, మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, ఎక్కువసేపు అలా కూర్చోలేను. నేను కాళ్ళు కూడా దగ్గరికి ఇలా పెట్టుకోలేను.
నా టెస్ట్ స్వెల్లింగ్ ఉంది స్టిల్. ఐఎమ్ హ్యావింగ్ ఏ బ్లడ్ క్లాట్. సర్జన్ ఒపీనియన్ తీసుకున్నాను, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు. యూరాలజీ ప్రొఫెసర్ చెప్పింది ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో, టెంపరీగానే మెడిసిన్ బాబు, బ్లడ్ క్లాట్ అయింది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రొఫెసర్స్ ఇద్దరు వచ్చి కూర్చొని కెమెరాలో వీడియో రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళు రాశారు కూడా క్లియర్గా, పోలీస్ స్టేషన్ పేరు, ఎప్పుడు ఇంజురీ అయింది మొత్తం రాశారు. ఇప్పుడు ఒకటి నేనేమంటానంటే, సరే నన్ను జైల్లో వేశారు, నన్ను 3rd డిగ్రీ వరకు కొట్టారు, మీ ఆనందం తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సునకానందం తీర్చుకున్నాడు. ఆయన భయంకరమైన కచ్చ పవన్ కళ్యాణ్కి నా మీద. For more videos like this, subscribe Big TV channel.